తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు నుంచి డ్రాకులా అనే హారర్ నవల మొదలు పెట్టబోతున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. రాసిన వారు బ్రామ్ స్టోకర్ గారు, తెలుగులోకి అనువదించిన వారు శ్రీ కొలను వెంకట దుర్గాప్రసాద్ గారు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మొదట కథా సారాంశం తెలుసుకుందామండి. ఈ నవల 12-11-1982 నుండి 29-7-1983 వరకు ఆంధ్ర సచిత్ర వారపత్రికలో జీవన్ మృతులు పేరుతో ధారావాహికగా ప్రచురింపబడి పాఠకులను ఉర్రూతలూగించింది. జోనాథన్ హార్కర్కు మిస్ మీనా ముర్రేతో వివాహ నిశ్చయం అవుతుంది. హార్కర్ తన ప్రయాణంలోని సన్నివేశాలను ఆమెకు చెప్పటానికి వీలుగా ఒక డైరీ వ్రాస్తాడు. అలా ఈ కథలోని కొంతమంది పాత్రలు రాసిన డైరీని కలిపితే వచ్చేదే ఈ నవల. బ్రామ్ స్టోకర్ ఈ కథను వికీ కాలిన్స్ 1860లో రాసిన డిటెక్టివ్ నవల ది ఉమన్ ఇన్ వైట్ను ప్రేరణగా తీసుకొని వ్రాశాడు. ఈ నవలలో డ్రాకులా చక్రవర్తి ఇంగ్లాండ్లో కొన్ని ఆస్తులను కొనటానికై వివరాల కొరకు తనను కలవాలని తన న్యాయవాది అయిన హాకిన్స్కు ఉత్తరం రాస్తాడు. కానీ హాకిన్స్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన తన శిష్యుడైన జొనాథన్ హార్కర్ను ఆ చక్రవర్తి వద్దకు వెళ్ళమని ఆదేశిస్తాడు. ఆ పని పూర్తి చేయటానికై హార్కర్ డ్రాకులా చక్రవర్తిని కలవటానికి ఇంగ్లాండ్ నుండి ట్రాన్సిల్వేనియా బయలుదేరుతాడు. అక్కడ స్థానికంగా ఉన్నవారు హార్కర్ వెళ్తున్న గమ్యస్థానం పేరు విని వణికిపోతారు. హార్కర్ కూడా అమితంగా భయపడుతూనే ఆ చక్రవర్తి కోటకు తన ప్రయాణాన్ని కొనసాగించి బొర్గో పాస్లో ఆ చక్రవర్తి దూతను కలిసి అతని గుర్రపు బండి ఎక్కుతాడు. ఆ ప్రయాణంలో గాఢాంధకారమైన ప్రదేశాల గుండా తోడేళ్ల అరుపుల మధ్య రాక్షసుల నాలుకల నుండి వెలువడే మంటలను తలిపించే వాటి మధ్య నుండి హార్కర్ డ్రాకులా కోటకు చేరతాడు. డ్రాకులా చక్రవర్తి హార్కర్కు ఎంతో సౌకర్యవంతమైన వసతి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాడు. ఒకరోజు హార్కర్ తెచ్చుకున్న అద్దం కిటికీకి తగిలించి అందులో చూసుకుంటూ గడ్డం చేసుకోవడం మొదలు పెడుతుండగా ఒక్కసారి వెనక నుండి అతని భుజం మీద ఒక చెయ్యి పడినట్లు అనిపిస్తుంది. ఆ చక్రవర్తి గుడ్ మార్నింగ్ అంటాడు. కానీ చక్రవర్తి ప్రతిబింబం అద్దంలో హార్కర్కు కనపడకపోవడంతో అతను ఆశ్చర్యపోతాడు. ఆ ఆశ్చర్యంలో హార్కర్ గడ్డం చేస్తున్న రేజర్తో అనుకోకుండా తన ముఖానికి ఘాటు పెట్టుకుంటాడు. కానీ గమనించడు. వెనుక ఉన్న గదంతా కనపడుతుంది కానీ ఆ చక్రవర్తి కనపడడు. అది అక్కడ జరుగుతున్న ఎన్నో వింతలలో అది ఒకటిగా సరిపెట్టుకుందామని హార్కర్ అనుకుంటాడు. కానీ అతనిలో భయం ప్రారంభమవుతుంది. ఇంతలో ఆ గాయం వలన బుగ్గ మీదుగా రక్తస్రావం జరుగుతుంది. హార్కర్ ఆ గాయానికి కట్టు కడదామని రేజర్ క్రింద పెట్టి గదిలో ప్లాస్టర్ కోసం వెతుకుతుండగా రక్తాన్ని చూసి ఆ చక్రవర్తి కళ్ళు వెంటనే నిప్పులా ఎర్రగా మారి చూడడానికి ఓ రాక్షసుడిని తలపించేలా రూపాంతరం చెంది ఒక్కసారిగా హార్కర్ మీదకు దూకి పీక పట్టుకుంటాడు. అయితే ఆ కుదుపుకు హార్కర్ వెనక్కు జరిగితే ఆ చక్రవర్తి చేయి హార్కర్ మెడలో ఉన్న శిలువకు తగులుతుంది. అతను వెంటనే తిరిగి మామూలుగా మారి జాగ్రత్త అంటాడు. స్టోకర్ ఇటువంటి రసవత్తర సన్నివేశాలను ఎన్నింటినో ఈ కథలో నిక్షిప్తం చేశాడు. కానీ అవి కేవలం భావప్రేరితమైనవే. అయితే వాటి గురించి అంత గొప్పగా మనం చెప్పుకోనక్కర్లేదు. ఓ విశిష్టమైన వివేకవంతుడు విజ్ఞానవంతుడు కూడా నమ్మే విధంగా నిజ సన్నివేశాలను తలపించే విధంగా అతను రాశాడు. 17-18 శతాబ్దం నాటి మోటైన అనాగరికమైన కథా కల్పితాలు లేదా కట్టుకథలు వలే కాక ఈ నవల తర్కంగా ఆలోచించే వాళ్లకు సైతం ఎంతో అద్భుతంగా అనిపించే విధంగా నిర్మించాడు. కథలోని చిక్కుముడులను కూడా ఎంతో నేర్పుగా ఒక్కొక్కటిని విప్పుతాడు. స్టోకర్
తన నైపుణ్యంతో ఆ అరుదైన వింతలను మనకు అందిస్తూ మరలా వాటి చిక్కుముడులను క్షుద్ర నైపుణ్యం ద్వారా ఈ కథలోని కొన్ని గొప్ప పాత్రలు వారి అనుభవంతో ఎలా తొలగించారనేది పూర్తి వివరాలతో మనకు అందిస్తాడు. ప్రతి అధ్యాయంలో పాఠకులకు కుతూహలాన్ని మరింత పెంచుతూ కీడును సూచించే సన్నివేశాలు తీవ్రం చేస్తాడు. మరిన్ని ఉద్వేగభరితమైన సన్నివేశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ నవలను పూర్తిగా మీరు వినాల్సిందే. ఇక మనం మెయిన్ కథలోకి వద్దాం. డ్రాకులా. జొనాథన్ హార్కర్ డైరీ షార్ట్ హ్యాండ్లో రాయబడింది. బిస్ట్రిడ్జ్ మే 3 మే 1వ తారీఖు రాత్రి 8:35కు మ్యానిచ్ నుండి, అది పశ్చిమ జర్మనీ, మ్యానిచ్ నుండి బయలుదేరి మరునాడు ఉదయం వియన్నా చేరుకున్నాను. ఆస్ట్రియాలో ఉండే వియన్నా చేరుకున్నాను. రైలు ఓ గంట లేట్ అయింది కానీ అసలు 6:46కే చేరుకోవాల్సింది. అక్కడి నుంచి బుడాపెస్టుకు ప్రయాణం. బుడాపెస్టు ఒక అద్భుతమైన ప్రదేశం. రైల్లో వెళ్తున్నప్పుడు చూసిన దృశ్యాలను బట్టి, నేను తిరిగిన వీధులను బట్టి చెప్పగలను. స్టేషన్ నుంచి ఎక్కువ దూరం వెళ్ళలేదు. ఎందుకంటే అసలే రైలు లేటు. చేరుకోవలసిన ప్రదేశానికి తొందరగా చేరుకోవాలనే తాపత్రయం. డేన్యూబ్ నది మీద నుంచి ప్రయాణం చేస్తుంటే పశ్చిమ దేశాన్ని వదిలి తూర్పు దేశం చేరుకున్నట్టు అనిపించింది. రాత్రి అయ్యేసరికి క్లాసెన్బర్గ్ చేరుకున్నాం. ఆ రాత్రి హోటల్ రాయల్లో బస చేశాను. మిరియాల కారంతో చేసిన కోడి మాంసం నా భోజనం. చాలా బాగుంది, కానీ దాహం అనిపించింది. ఆ వంటకాన్ని పాస్ట్రకా హెందల్ అంటారు. పైగా అది జాతీయ వంటకం అవడం వలన కార్పతియన్స్లో ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది. నాకు కాస్త జర్మనీ భాష తెలియడం చాలా ఉపయోగపడింది. అదే కనుక చేతకానట్టయితే ఇబ్బంది పడేవాణ్ణి. లండన్లో ఉన్నప్పుడు కాస్త తీరిక చిక్కితే బ్రిటిష్ మ్యూజియంకు వెళ్ళాను. ట్రాన్సిల్వేనియా గురించి తెలుసుకునేందుకు అక్కడ లైబ్రరీలో పుస్తకాలు, మ్యాపులు వెతికాను. హంగరీ తూర్పు వైపున కార్పతియన్ పర్వతాల మధ్య 3 రాష్ట్రాలున్నాయి. అవి ట్రాన్సిల్వేనియా, మోల్దేవియా, బుకోవినా. కార్పతియన్ తక్కువ మందికి తెలిసిన ప్రదేశం. మ్యాపులో డ్రాకులా కోట ఖచ్చితంగా ఎక్కడుందో తెలియలేదు, కానీ బిస్ట్రిడ్జ్ పట్టణం ఎక్కడుందో తెలిసింది. డ్రాకులా ప్రభువు పెట్టిన పేరు అది. ఈ పట్టణం గురించి నేను ఇక్కడ కొన్ని నోట్ చేసుకోవాలి. నా ప్రయాణం గురించి మీనాకు కబుర్లు చెప్పేటప్పుడు ఈ విషయాలు చెప్పొచ్చు. ట్రాన్సిల్వేనియా జనాభాలో 4 రకాల జాతీయులు కనిపించారు. దక్షిణాన సేక్సన్, కొంతమంది ఒల్లాచ్లు, పశ్చిమాన మాగార్యులు, తూర్పు ఉత్తరాన జెక్లీలు. ఇప్పుడు నా ప్రయాణం మాగార్యులు ఉండే చోటుకి. ప్రపంచంలో ఉన్న మూఢనమ్మకాలన్నీ కార్పతియన్స్లో ఉన్నాయని చదివాను. అట్లాంటి చోటుకు నా ప్రయాణం. తలుచుకుంటే కాస్త కుతూహలంగానే ఉంది. నా పడక ఏర్పాటు బాగానే ఉన్నా నాకు నిద్ర పట్టలేదు. ఏవో వింత కలలు. రాత్రి తెల్లవార్లు నా పడక గది కిటికీ క్రింద నుంచి కుక్క అరుపు వినిపిస్తూనే ఉంది. అది కొంత కారణం అనుకోవచ్చు, లేదా నేను తిన్న ప్రాపిక కూడా కొంత కారణం కావచ్చు. ఎందుకంటే నా కోసం గదిలో పెట్టిన నీళ్లు మొత్తం త్రాగాను. అయినా దాహం తీరలేదు. తెల్లవారుతుండగా బాగా నిద్ర పట్టేసింది. తలుపు కొట్టిన చప్పుడైనా చాలాసేపు చెవికెక్కలేదు. నిద్ర లేచాను. మళ్ళీ భోజనంలో వచ్చిన వంటకాలు, పాప్రికా, మైదాపిండి లాంటి దానితో చేసిన జావా, దీన్ని మామాలిగా అంటారు. గుడ్డుతో కలిపి కైమా మాంసం, దీన్ని ఇంప్లితాల్ అంటారు వాళ్ళు. భోజనం త్వరగా ముగించేశాను. 8 గంటలకు రైలు ఉందని. 7:30 కల్లా హడావిడిగా స్టేషన్కు చేరుకొని రైల్లో కూర్చున్నాను. కానీ ఓ గంట తర్వాత కానీ రైలు కదలలేదు. తూర్పు వైపు వెళ్తున్న కొద్దీ రైళ్లు లేటుగా వెళ్తాయేమో అనిపించింది. రోజంతా రైల్లో ప్రయాణం. చుట్టూ ప్రకృతి చాలా అందంగా కనిపించింది. అప్పుడప్పుడు చిన్న చిన్న పట్టణాలు, ఎత్తైన కొండల మీద కోటలు కనిపించాయి. దారిలో గలగల పారే నదులు. ఆ నదులకు 2 వైపులా కొండరాతి అంచులు. ప్రతి స్టేషన్లోనూ జనమే. వాళ్ళల్లో చాలామంది రైతులు, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి వస్తున్నవాళ్ళు.
వాళ్ళ దుస్తులు రకరకాలుగా కంటికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆడవాళ్ళు అందంగా ఉన్నారు కానీ వాళ్ళ నడుము దగ్గర మాత్రం మోటుగా అనిపించింది. నడుముకి ఏవేవో బెల్ట్లు బిగించారు. వాళ్ళల్లో వింతగా తోచింది స్లోవాక్స్ తెగ. వాళ్ళు చాలా మొరటు మనుషులు. పొడుగాటి టోపీ, బాగా వదిలైన దుమ్ము కొట్టుకున్న నిక్కర్లు, తెల్లటి చొక్కా, వెడల్పాటి తోలు బెల్ట్లు. నిక్కర్లని ఎత్తైన బూట్లలోకి దోపారు. పొడుగాటి నల్లటి జుట్టు, నల్లటి దట్టమైన మీసాలు. ఇది వాళ్ళ అవతారం. వాళ్ళు మొరటుగా కనిపించినా ప్రమాదకరమైన వాళ్ళు కాదని చెప్పారు. మేం బిస్ట్రిడ్జ్ చేరుకునేటప్పటికి సాయంకాలం అయింది. ఆ ఊరు చూస్తుంటే ఏదో తుఫాను వచ్చి పాడైపోయినట్లు కనిపించింది. 50 ఏళ్ల క్రితం 5 సార్లు పెద్ద అగ్ని ప్రమాదాలకు గురైంది. 17వ శతాబ్దం మొదట్లో అక్కడి కోట ముట్టడి జరిగినప్పుడు 13,000 మంది చనిపోయారు. దానికి తోడు కరువు, అంటురోగాలు. డ్రాకులా ప్రభువు గోల్డెన్ క్రోన్ హోటల్లో దిగమని చెప్పాడు. ఆ హోటలు కనిపించింది. చాలా పురాతనమైన కట్టడం అది. అక్కడికెళ్ళేసరికి ఓ ముసలావిడ నవ్వుతూ కనిపించింది. పల్లెటూరి మనిషిలా ఉన్నాయి దుస్తులు. కాస్త దగ్గరికెళ్ళాను. వినయంగా వంగి, మీరేనా ఇంగ్లీష్ మనిషి అని అడిగింది. అవును, జొనాథన్ హార్కర్ అన్నాను. ఆమె నవ్వింది. అక్కడే ఉన్న ముసలాయనకు సైగ చేసింది. అతడు ఆమెతో పాటు ఓ తలుపు దగ్గరగా వెళ్ళి వెంటనే ఓ ఉత్తరంతో తిరిగొచ్చాడు. ఆ ఉత్తరంలో, మిత్రమా, కార్పథియన్స్కు స్వాగతం. మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రాత్రికి బాగా నిద్రపోండి. రేపు 3 గంటలకి బుకోవినాకి బయలుదేరండి. మీకోసం ఒక గుర్రపు బగ్గీ ఉంటుంది. అది ఎక్కారంటే నా దగ్గరకు వస్తారు. లండన్ నుంచి మీ ప్రయాణం హాయిగా జరిగిందని తలుస్తాను. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా సంతోషంగా ఉంటారని ఆశిస్తాను. ఇట్లు మీ స్నేహితుడు డ్రాకులా. మే 4. నేను దిగిన హోటల్ వాడికి డ్రాకులా ప్రభువు దగ్గర నుంచి ఉత్తరం వచ్చినట్టు గమనించాను. అది గుర్రపు బగ్గీలో నా చోటు రిజర్వేషన్ గురించి ఇంకా వివరాలు అడిగాను. కానీ అతను నా భాష అర్థం కానట్టు మొహం పెట్టాడు. అప్పటి వరకు నా జర్మన్ భాష అతనికి అర్థమవుతూ వచ్చి ఉన్నట్టుండి అర్థం కానట్టు నటించాడు. తర్వాత ఏర్పాట్లన్నీ స్వయంగా చేస్తున్నట్టు చెప్పాడు. ఆ ఏర్పాట్లకు తనకు డబ్బు ముట్టినట్టు, అంతకంటే తనకు ఏమీ తెలియదని చెప్పాడు. డ్రాకులా ప్రభువు గురించి, అతని కోట గురించి అడిగితే వాళ్ళకి ఏమీ తెలియదన్నారు. గుండెల మీద చేతులు వేసుకుని దేవుణ్ణి తలుచుకున్నారు. వాళ్ళు ఏమాత్రం వివరాలు ఇచ్చేటట్టు కనపడలేదు. ఓ ప్రక్కన బయలుదేరే సమయం అవుతోంది. ఇదంతా ఏదో గందరగోళంగా ఉండి నా ప్రయాణం సాఫీగా సాగదనిపించింది. ఇక నేను బయలుదేరబోతుండగా ఆ ముసలావిడ నా గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందేనా? చెప్పు, వెళ్ళాల్సిందేనా అని ఆమె తడబడుతూ జర్మన్ భాషలోనూ ఇతర భాషల్లోనూ కలిపి గట్టిగా అడుగుతోంది. చాలా కంగారుగా కనిపించింది. ఆమె భాష కానీ కంగారు కానీ నాకు అర్థం కాలేదు. చాలా ప్రశ్నలేశాక కానీ ఆమె మొదట అడిగిన ప్రశ్న అర్థం కాలేదు. చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని తప్పదని చెప్పాను. ఈరోజు ఏమిటో తెలుసా అని అడిగింది. మే 4 అని చెప్పాను. అయ్యో, అది నాకు తెలుసు. కానీ ఈరోజు ఎటువంటి రోజు అనుకున్నావు? ఆమె గొడవ అర్థం కాలేదు. ఈరోజు సెయింట్ జార్జి పండుగ రోజు. అర్ధరాత్రి 12 గంటలు కొట్టేటప్పటికి దుష్టశక్తులన్నీ స్వైర విహారం చేస్తాయి అన్న సంగతి నీకు తెలీదా? అసలు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఎందుకెళుతున్నావో తెలుసా? ఆమె అంతులేని ఆవేదనతో ఉంటే ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాను. కానీ కుదరలేదు. చివరికామె మోకాళ్ళ మీద కూర్చుని ప్రాధేయపడింది. వెళ్ళొద్దు, పోనీ కనీసం 2 రోజులాగి వెళ్ళు. నాకేమిటో చికాగ్గా అనిపించింది. నేను ఒక ముఖ్య వ్యవహారం మీద వెళుతున్నాను. ఆ పని అవ్వాలి కదా. నా వ్యవహారంలో ఈ ముసలావిడ తలదూర్చడం ఒప్పుకోలేను. ఆమెను పైకి లేవనెత్తి, నాకు పని ముఖ్యం, వెళ్ళక తప్పదు అని చెప్పాను. ఆమె మెడలో ఉన్న సిలువను తీసి, మీ అమ్మ కోసం అంటూ ఇచ్చింది. నేను ఆ సిలువను మెడలో వేసుకున్నాను. మే 5. బండి చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగి తిన్నగా ఉన్న రోడ్డు ఎక్కింది. కాసేపు అయిన తర్వాత అనిపించింది మా బండి అక్కడక్కడే చుట్టూ తిరుగుతోందని, ముందుకు సాగడం లేదని.
కొన్ని గుర్తులు పెట్టుకొని పరిశీలించాను. నా ఆలోచన నిజమేనని తోచింది. ఇదంతా ఏమిటి అని అడుగుదామనుకున్నాను, కానీ భయం వేసి ఊరుకున్నాను. అగ్గిపుల్ల వెలిగించి ఆ వెలుతురులో నా గడియారం చూశాను. కొద్ది నిమిషాల్లో 12 అవుతుంది. ఇప్పటి వరకు అనుభవం అయినదాన్ని బట్టి చూస్తే నాకు కొంచెం దడ పట్టుకుంది. 12 అయితే ఏమవుతుందోనని ఊపిరి బిగబట్టి కూర్చున్నాను. ఎక్కడో రోడ్డుకు దూరంగా పొలాల మధ్య ఓ ఇంట్లోంచి కుక్క అరుపు వినిపించింది. దాని అరుపు భయంతో కూడిన ఏడుపు లాంటిది. ఆ కుక్క ఏడుపు విని మరో కుక్క మొదలెట్టింది. అది విని మరొకటి, తర్వాత మరొకటి. ఏమిటో ఊరంతా కుక్కల అరుపులతో నిండినట్టు భ్రమించాను. మొదటి కుక్క అరుపు విని గుర్రాలు కూడా భయపడ్డాయి. కానీ బండి అతను వాటిని భయం లేదన్నట్టుగా తట్టాడు. అవి భయాన్ని తగ్గించుకొని ఇంకా వేగంగా పరిగెత్తడం మొదలెట్టాయి. బండికిరువైపులా పర్వతాలే. ఎక్కడో దూరంగా మళ్ళీ అరుపులు వినిపించాయి. ఈసారి అవి కుక్కలవి కావు, తోడేళ్లవి. ఆ అరుపులకు నాకు భయం పుట్టుకొచ్చింది. వెంటనే బండిలోంచి దూకి పారిపోదామనిపించింది. గుర్రాలు అంతే, పిచ్చెక్కినట్టు పరిగెత్తసాగాయి. బండి అతను ఎంతో కష్టం మీద వాటిని నడపగలుగుతున్నాడు. కాసేపటికి నా చెవులు ఆ తోడేళ్ల అరుపులకు అలవాటు పడినట్టు అయిపోయి కదలకుండా కూర్చున్నాను. గుర్రాలు కూడా బండివాడు చెప్పినట్టు మామూలుగా పరిగెడుతున్నాయి. బండివాడు ఒకచోట క్షణం ఆపాడు. బండి దిగి గుర్రాలను ఎంతో ఆప్యాయంగా తట్టి చెవుల్లో ఏదో చెప్పాడు. చల్లబడిపోయాయి. వాటి భయం ఎక్కడికి పోయిందో. మళ్ళీ బండివాడు తన చోటులో కూర్చుని గుర్రాలను అదిలించాడు. అప్పటి వరకు కాస్త వెడల్పు దారిన వెళ్తున్న బండి కుడిమలుపు తిరిగి ఇరుకు సందుగుండా వెళ్ళసాగింది. రెండు వైపులా చెట్లు దట్టంగా ఉండి వాటి చిటారు కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. ఏదో సొరంగం గుండా వెళ్తున్నట్టు అనిపించింది. రెండు వైపులా కొండలు అంతు లేకుండా ఉన్నాయి. గాలి కొండల మధ్య చెట్ల గుండా వీస్తూ చప్పుడు చేస్తోంది. గాలి మెల్లమెల్లగా చల్లబడి మంచుగా కురవసాగింది. ప్రకృతి అంతా అప్పుడే మంచుకు తెల్లబడసాగింది. కుక్క అరుపులు ఈ గాలికి వినిపిస్తూనే ఉన్నాయి. తోడేళ్ల అరుపులు ఇంకా దగ్గర పడ్డాయి. అన్ని వైపుల నుంచి తోడేళ్ళు మా బండిని చుట్టుముడతాయేమో అనిపించింది. నాలో భయం పెరిగిపోసాగింది. బండి అతను గుర్రాలు బెదిరిపోకుండా పోనిస్తున్నాడు. ఆ సమయంలో నేను చీకట్లో ఎడమవైపుకు చూశాను. ఒక నీలి మంట. బండి అతను కూడా దాన్ని చూశాడు. వెంటనే అతడు గుర్రాలను ఆపి బండి మీద నుంచి దూకి గబగబా చీకట్లోకి పారిపోయాడు. నాకేం చేయాలో తోచలేదు. ఒక పక్క తోడేళ్ల అరుపులు. ఇట్లా భయంతో వణికిపోతున్న సమయంలో బండి అతను మళ్ళీ తిరిగి కనిపించాడు. మాట్లాడకుండా బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. దారి పొడుగునా అట్లాంటి నీలిమంటలు కనిపించి మాయమయ్యాయి. అలా కనిపించినప్పుడల్లా బండి అతను చీకట్లోకి వెళ్ళి రావడం చేశాడు. వస్తూ ఏవో రాళ్లలాంటి వస్తువులను తీసుకువచ్చేవాడు. బండిని మరొక చోట ఆపాడు. మళ్ళా చీకట్లోకి వెళ్ళి చాలాసేపు రాలేదు. గుర్రాలు భయంగా సకిలించడం, ఎత్తుకు ఎగరడం మొదలెట్టాయి. అవి ఎందుకు అట్లా చేస్తున్నాయో తెలియలేదు. అప్పటి వరకు నల్లటి మబ్బులో ఉన్న చంద్రుడు ఒక్క క్షణం బయటకు వచ్చాడు. అప్పుడు చూశాను. తెల్లటి పళ్ళతో ఎర్రటి నాలుకను చాపి ఎన్నో తోడేళ్ళు బండిని చుట్టుముట్టాయి. అవి అరవడం లేదు. నిశ్శబ్ద నిశీదిలో వాటిని పరిశీలించడం అతి భయంకరం అనిపించింది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇంతటి భయంకరమైన ప్రమాదాన్ని ఒక్క మనిషి ఎట్లా ఎదుర్కోగలడు? చంద్రుని వెలుగులో అవి అరవడం మొదలుపెట్టాయి. గుర్రాలు భయంగా సకిలిస్తూ అటూ ఇటూ గెంతుతున్నాయి. కాస్త ధైర్యం తెచ్చుకుని బండి అతని కోసం కేక వేశాను. బండిలోనే ఉండే అరుస్తూ బండి తలుపుల్ని శబ్దం చేస్తూ తోడేళ్లను బెదిరించడానికి ప్రయత్నం చేశాను. ఇంతలో బండి అతను ప్రత్యక్షమయ్యాడు రోడ్డు మీద. అతను తన పొడుగాటి చేతులతో తోడేళ్లను అదిలిస్తే అవి పారిపోయాయి. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. నాకంతా అగమ్య గోచరంగా ఉంది. భయంతో మాట్లాడలేకపోయాను. అట్లా చాలాసేపు బిగుసుకుపోయాను. బండి వెళుతూ వెళుతూ చివరకు ఒక పాడుబడిన పెద్ద కోట దగ్గర ఆగేసరికి కాస్త తేరుకున్నాను. ఆ కోటలోంచి కాస్త వెలుతురు వస్తోంది. మే 5. బాగా నిద్ర పట్టేసిందనుకుంటాను.
మెలకువగా ఉన్నట్టయితే కోటకు వచ్చిన ఆ అద్భుతమైన దారిని కనిపెట్టగలిగి ఉండేవాడిని. చీకట్లో చూస్తే ఆ కోట తాలూకు స్థలం బాగా పెద్దదనిపించింది. మా బండి ఆగింది. బండి అతను క్రిందికి దూకాడు. నా దగ్గరకు వచ్చి నేను దిగడానికి చెయ్యి అందించాడు. అతని చెయ్యి తాకినప్పుడు మరలా అతని చెయ్యి యొక్క బలం అనుభవమైంది. అతని చెయ్యి నిజంగా ఉక్కు. తలుచుకుంటే అది నా చేతిని పిప్పి చేయగలదనిపించింది. నా సామాను బండిలోంచి దింపి నేల మీద పెట్టాడు. నేను ఒక ద్వారం దగ్గర నిలబడ్డాను. అది చాలా పెద్ద ద్వారం. చాలా పురాతనమైనది. తలుపులకు ఇనుప మేకులు దిగేసి ఉన్నాయి. అవి సూదిగా బయటకు పొడుచుకొని వచ్చాయి. గుమ్మం రాతితో కట్టబడింది. కాస్తంత వెలుతురులో కూడా గుమ్మం చెక్కబడిన పనితనం చూడగలిగాను. పాతది కావడం వల్ల కొంత పాడైనట్టు కనిపించింది. బండి అతను మళ్ళా బండి ఎక్కి గుర్రాలను అదిలిస్తూ చీకట్లో కలిసిపోయాడు. ఒక్కడే నిలబడ్డాను. ఏం చేయాలో తెలియలేదు. తలుపు కొట్టడానికి వీలు లేదనిపించింది. పోనీ గంటలాంటి సాధనం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. గట్టిగా పిలుద్దామా అనుకుంటే నా పిలుపు లోపల వాళ్లకు వినిపించలేదేమోననిపించింది. అట్లా చాలాసేపు నిలబడిపోయాను. నాలో ఎన్నో భయాలు, సందేహాలు. నేను ఎటువంటి ప్రదేశానికి వచ్చానో, ఎటువంటి మనుషులను కలుస్తానో, నా ప్రయాణం ఎంత సాహసమైంది. లండన్లో ఉన్న ఒక ఎస్టేటును ఒక విదేశీయుడికి అమ్మడం కోసం మా వకీలు తరపున వచ్చాను. నాది గుమస్తా ఉద్యోగం. కానీ మిస్ మీనాకు అది ఇష్టం లేదు. నేను లండన్ వదిలే ముందే తెలిసిన విషయం. నేను పరీక్ష పాస్ అయ్యాను. ఇప్పుడు నేను వకీలు. నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే ఓసారి కళ్ళు మూసుకున్నాను. ఆ కాళరాత్రిలో ఇట్లాంటి చోట నిలబడ్డం చాలా భయంకరమైన విషయం. నేను ఇంట్లోనే ఉన్నట్టు ఇదంతా కల అయితే ఎంత బాగుండును. నాకు నేను గిచ్చుకున్నాను. ఇది కల కాదు, నిజమే. ఇలా ఎంతసేపు నిలబడాలి? తెల్లవారే వరకునా? ఇలా అనుకుంటూ ఉండగా తలుపు అవతల వైపు నుండి ఎవరిదో నడక శబ్దం వినపడింది. తలుపు సందుల్లోంచి వెలుతురు కనపడసాగింది. గొలుసులు, ఇనుప గడలు తీసిన పెద్ద చప్పుడైంది. తాళం చెవి తాళం కప్పలో ఉంచి తిప్పగా వచ్చిన పెద్ద చప్పుడు వినిపించింది. తలుపులు తెరుచుకున్నాయి. తలుపుల మధ్య ఎదురుగా ఒక పొడుగాటి మనిషి నిలబడి ఉన్నాడు. గడ్డం చక్కగా చేసుకున్నాడు. తెల్లటి మీసాలు మాత్రం చాలా పొడుగ్గా పెరిగాయి. మెడ నుండి పాదాల వరకు నల్లటి దుస్తుల్లో ఉన్నాడు. మరో రంగు జాడలేదు అతని ఒంటి మీద. అతని చేతిలో పురాతన వెండి దీపం వెలుగుతోంది. దానికి చిమ్నీ లేదు. గాలికి రెపరెపలాడుతోంది. అతడు చెయ్యి చూపిస్తూ స్వాగతం పలికాడు. అతనికి ఇంగ్లీష్ బాగా వచ్చుననిపించింది. స్వాగతం, యథేచ్ఛగా లోపలికి రావచ్చు అన్నాడు. అతను ఉన్న చోటు నుండి కదల్లేదు. విగ్రహంలా కనిపించాడు. నేను ముందుకు కదిలాను. అతను అప్పుడు ముందుకు కదిలాడు. వెళుతూ అతను నాతో చెయ్యి ముందుకు చాచి నా చేతిని పట్టుకున్నాడు. అబ్బా, ఎంత చల్లగా ఉంది. అసలది బ్రతికున్నవాడి చెయ్యేనా అనిపించింది. మా ఇంటికి స్వాగతం. హాయిగా రండి, క్షేమంగా వెళ్ళండి. మీరు తీసుకువచ్చిన సంతోషాన్ని కొద్దిగా నాకివ్వండి అన్నాడు. అతను చెయ్యి కలిపాడు. అతని చేతి స్పర్శ అనుభవిస్తుంటే బండి అతను గుర్తొచ్చాడు. అదే బలం. బండి అతన్ని నేను సరిగ్గా చూడలేదు. బహుశా అతనే ఇతనై ఉంటాడు. అయినా ఆ విషయం తెలుసుకునే నిమిత్తం అడ్డమైన ప్రశ్న ఒకటి వేశాను. డ్రాకులా ప్రభువు మీరేనా? అతను వినయంగా తల వంచి, అవును, నేనే డ్రాకులా. స్వాగతం చెబుతున్నది నేనే, మిస్టర్ హార్కర్. లోపలికి రండి. బాగా చలిగా ఉంది ఇప్పుడు. మీరు కాస్త తిని విశ్రాంతి తీసుకోవడం అవసరం అంటూ అతను చేతిలోని దీపాన్ని పక్కనే ఒక గోడ మీద ఉంచాడు. గుమ్మం బయటకు వెళ్ళి నా సామాను పట్టుకొని వచ్చాడు. నేను వారించబోయాను. పర్వాలేదు, మీరు మా అతిథి. బాగా ప్రొద్దుపోయింది కదా. మా వాళ్ళు ఎవరు ఇప్పుడు ఉండరు. కాబట్టి మీ బాగోగులు నేనే చూసుకోవాలి. పదండి అన్నాడు. దారి వెంబడి నడిచాను అతనితో పాటు. కొన్ని మెట్లు ఎక్కి మరో దారి చేరుకున్నాం. అక్కడి గచ్చునీల మా నడక శబ్దాన్ని ఎక్కువ చేసింది. అట్లా నడుచుకుంటూ ఒక పెద్ద తలుపు దగ్గర ఆగాము. అతను తలుపుల్ని తెరిచాడు. గది అంతా చక్కని దీపాల వెలుతురుతో నిండి ఉంది. అక్కడ భోజనం బల్ల, దానిమీద భోజనం ఉన్నాయి. పక్కనే ఎర్రని మంటలతో చలి కాచుకునే పొయ్యి ఉంది.
చక్రవర్తి నా సామాను కిందికి దించి తలుపుల్ని మూసేశాడు. ఓ ప్రక్కకు వెళ్ళి వేరే తలుపులు తెరిచాడు. అది చిన్న గది. అందులో ఒకటే దీపం. ఆ గదికి ఒక్క కిటికీ కూడా లేదు. ఆ గది దాటి మరో తలుపు తెరిచాడు. నన్ను పిలిచి లోపలికి రమ్మన్నాడు. అది పెద్ద పడక గది. దీపాల వెలుతురు చక్కగా ఉంది అక్కడ. చలి కాచుకునే పొయ్యి అక్కడ కూడా ఉంది. అతను సామాను లోపలికి తెచ్చిపెట్టాడు. ప్రయాణ బడలిక పోవడానికి కాస్త మొహం కడుక్కోండి, తర్వాత భోజనానికి రండి అంటూ తలుపులు వేసి వెళ్ళాడు. అతని హృదయపూర్వకమైన స్వాగతం అనుభవించగానే నాలోని భయాలు, సందేహాలు మాయమైపోయాయి. కాస్త తేరుకున్నాను. ఆకలితో సగం మాడిపోయాననుకున్నాను. గబగబా మొహం కడుక్కొని అవతలి గదిలోకి వెళ్ళాను. డ్రాకులా పొయ్యి పక్కన గోడ కానుకొని నిలబడ్డాడు. స్వాగతం పలుకుతున్నట్టుగా భోజనం బల్ల వైపు చెయ్యి చూపించాడు. మీరు భోజనం చేయండి. క్షమించాలి, నా భోజనం ఎప్పుడో అయిపోవడం వల్ల ఇప్పుడు నేను మీతో కూర్చోలేను అన్నాడు. మా వకీలు హాకిన్స్ ఇచ్చిన కవర్ను అతనికి ఇచ్చాను. అతను కవర్ తెరిచి ఉత్తరం చాలా గంభీరంగా చదివాడు. తర్వాత దాన్ని నాకిచ్చాడు నవ్వుతూ. చదవండి అన్నాడు. చదివాను. అందులోని ఒక పేరా నాకు మరింత సంతోషాన్ని కలుగజేసింది. నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల ప్రయాణం చేయలేకపోతున్నాను. కానీ నా అంతటి వాణ్ణి మీ దగ్గరకు పంపుతున్నాను. నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది. అతను యువకుడు, శక్తిమంతుడు, నేర్పుగలవాడు, విశ్వాసంగా పనిచేయగలవాడు, వివేకవంతుడు, మౌనంగా ఉంటాడు. నా దగ్గరే ఉండి పైకి వచ్చాడు. మీ పనులన్నీ అతడు సందేహం లేకుండా నిర్వర్తించగలవాడు. ఇది ఉత్తరంలోని ఒక భాగం. డ్రాకులా భోజనాల బల్ల దగ్గరకొచ్చాడు. రావడంతోటే కోడివేపుడు ఉన్న పాత్ర మూత తీశాడు. అది కొంత జున్ను, పచ్చి కూరల పచ్చడి లాంటిది తిన్నాను. 2 గ్లాసుల టొకే సారాయి తీసుకున్నాను. నేను భోజనం చేస్తున్నంతసేపు నా ప్రయాణం గురించి డ్రాకులా ఎన్నో ప్రశ్నలు వేశాడు. నేను అన్నింటికీ జవాబులు చెప్పాను, అనుభవాలతో సహా. భోజనం అయిన తర్వాత కుర్చీ వేసుకుని పొయ్యి దగ్గర కూర్చోమని చెబితే అట్లాగే కూర్చున్నాను. ఒక సిగార్ ఇచ్చాడు. నేను వెలిగించాను. డ్రాకులా తనకు అలవాటు లేదని చెప్పాడు. అప్పుడే అతని రూపం పరిశీలనగా చూడడం మొదలుపెట్టాను. అతని మొహం చాలా బలంగా కనిపించింది. ముక్కు పొడుగ్గా సన్నగా ఉంది. ముక్కు రంధ్రాలు ప్రత్యేకంగా కనిపించాయి. విశాలమైన నుదురు. కణత భాగంలో జుట్టు లేదు. మిగతా తలంతా జుట్టుతో దట్టంగా ఉంది. కనుబొమలు కూడా దట్టంగా ఉండి ముక్కు పైభాగంలో దాదాపు కలిసినట్టుగా ఉన్నాయి. మీసం దట్టంగా ఉంది. దాని క్రింద నోరు క్రూరత్వం సూచిస్తున్నట్టుగా ఉంది. తెల్లని పళ్ళు పదునుగా ఉన్నాయి. అవి పెదాలు దాటి బయటకొచ్చాయి. ఆ వయసువాడికి పళ్ళు అంత బలంగా ఉన్నాయంటే కాస్త ఆశ్చర్యమే. చెవులు తెల్లగా పాలిపోయినట్టు ఉన్నాయి. చెవుల పైభాగం కొనదేలి ఉన్నాయి. అతని గడ్డపు భాగం విశాలంగా బలంగా ఉంది. చెంపలు సన్నగా ఉన్నా ముడతలు లేవు. మొత్తానికి అతని మొహంలో కళ లేదు. అతను కూడా పొయ్యి దగ్గర కూర్చున్నాడు. చేతులు మోకాళ్ళ మీద వేసి ఉంచాడు. పొయ్యి వెలుతురులో చేతులు పరీక్షించాను. అవి తెల్లగా చక్కగా ఉన్నాయి అనుకున్నా కానీ కాస్త పరిశీలించి చూస్తే వెడల్పుగా మోటుగా ఉన్నాయి అని తెలుసుకున్నాను. వింతగొల్పిన విషయం ఏమిటంటే అతని అరచేతిలో వెంట్రుకలు ఉండడం. డ్రాకులా నా మీద వంగినప్పుడు అతని చేతులు నా చేతులకి తగిలాయి. ఎందుకో నా శరీరం కంపించింది. అతని దగ్గర నుండి వాసన భరించలేకపోయాను. డోకు వచ్చినంత పని అయింది. నాలో మార్పు కనిపెట్టి వెంటనే డ్రాకులా నవ్వుతూ నాకు దూరంగా జరిగాడు. ఒక్క క్షణం మౌనంగా కూర్చున్నాం. అప్పుడే కిటికీ వైపుకు చూశాను. బయట ఆకాశంలో తెల్లవారే వెలుగు కనిపించసాగింది. నక్కల అరుపులు దూరంగా ఉన్న లోయలోంచి వినిపిస్తున్నాయి. అది విన్న అతని కళ్ళల్లో ఏదో వెలుగు. విన్నారా, ఎంత కమ్మటి సంగీతం అన్నాడు. మళ్ళీ వెంటనే నగరవాసులకు నా మనసు అర్థం కాదు అంటూ లేచాడు. బాగా అలసిపోయి ఉంటారు. బాగా ప్రొద్దుపోయేదాకా నిద్రపోండి. మధ్యాహ్నం వరకు నేను బయటకు పోవాల్సిన పని ఉంది. కాబట్టి అప్పటిదాకా నిద్రపోండి. మంచి కలలు గంటూ అన్నాడు. నా పడక గది తలుపు అతనే తెరిచి గౌరవ సూచకంగా తల వంచాడు. నేను పడక గదిలోకి వెళ్ళాను.
మళ్ళీ నాలో ఎన్నో సందేహాలు, భయాలు, విషయాలన్నీ చాలా వింతగా ఉన్నాయనిపించసాగింది. భగవంతుడా, నా వారి కోసమైనా నన్ను కాపాడు అనుకున్నాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.